ఈ ట్రెండింగ్ చీరకట్టు పుణ్యం అనేసి ఎక్కడో నా బీరువాలో ఏదో మూలలో ఉండి 2 చీరలు అయితే తవ్వకాల్లో బయటపడినట్టుగా బయటపడినాయి. సో ఇదైతే ట్రై చేసిన నేను కూడా, చాలా బాగా వచ్చింది. సో దానికోసం అయితే 2 చీరలు తీసుకున్నా. ఈ ఆరెంజ్ వచ్చేసి నా రిసెప్షన్ శారీ, గ్రీన్ వచ్చేసి వరలక్ష్మి దేవి కోసం అనేసి కట్టిండే శారీ వరలక్ష్మి పండక్కి. కలర్ కాంబినేషన్ అయితే బాగా సెట్ అవుతుంది అనిపించింది, అందుకే ఇవి 2 అయితే బయట తీసుకొచ్చినాను. ఎంత కాలం అయిందో ఇది పెళ్ళికి కట్టిన శారీనే మళ్ళీ ఇప్పుడే బయట తీస్తూ ఉండేది. సో చాలా గ్రేట్ కదా. సో వీడియోలోకి అయితే వచ్చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వండర్ లైఫ్. ఈరోజు వీడియో వచ్చేసి శారీ డ్రాపింగ్, న్యూ ట్రెండింగ్ అనమాట. సో దానికోసం నేను ఫస్ట్ అయితే కుంచులు పెట్టే శారీ ఇది. సో మనకి నడుముకి ఎంత కావాలో అంత చూసుకొని కరెక్ట్గా పెట్టుకొని, అంత గ్యాప్ అయితే వదిలేయాల, అంత శారీని వదిలేయాలి ఫస్ట్. ఇక్కడ గుర్తు కోసం అనేసి ఒక పిన్ వేసేస్తా ఉన్నా, మర్చిపోకుండా ఉంటాను కదా. ఇప్పుడు ఈ లాస్ట్కి వచ్చేద్దాము. దీనికి పైట డిఫరెంట్ కలర్ ఉంది కదా, గ్రీన్ కలర్ పైట ఉంది. ఇది లోపలికైతే మడిచేస్తూ ఉండ, అంటే వేరే కలర్ కనిపించకూడదు కదా, మనకి ఒకే కలర్ ఉండాలి కాబట్టి దీన్ని మడిచేస్తూ ఉన్నాను. మనము కుంచులు పెట్టేటప్పుడు దీన్ని ఇలాగే పట్టుకొని కుంచులు పెట్టుకోవాలి. సో మళ్ళీ ఫస్ట్కి వెళ్ళిపోదాము. మనం పిన్ వేసి పెట్టినాం కదా, ఆడికైతే వెళ్ళిద్దాం. ఈ పిన్ను దగ్గర ఇలా పట్టుకొని, సో శారీ మొత్తము ఇలా కుంచులు పెట్టేస్తా ఉన్నాను. కొంచెం వెయిట్ ఎక్కువ ఈ శారీ, పట్టుకునేదానికి కొంచెం కష్టంగానే ఉంది, అయినా కూడా ట్రై చేద్దాం, దేన్ని వదిలిపెట్టం. అది వచ్చేదాకా నేను ట్రై చేస్తూనే ఉంటా. సో ఇది పైట వరకు వచ్చినాం కదా, ఇది పైట ఇలా పెట్టేసుకొని దీన్ని కూడా ఇలా కొంచెం పెట్టేయాలి. ఇప్పుడు ఈ 2 లేయర్స్ని ఇలా పెట్టేసుకోవాలి. ఇక్కడ గ్రీన్ బయట వచ్చేస్తుందని ఇలా లోపల పెట్టేసిన. ఇప్పుడు దీన్ని కింద పరిచేసుకుందాము. టేబుల్ ఉంటే టేబుల్ పైన పరిచేసుకోండి. నేనైతే కిందనే ఇలా వేసేసుకుంటా ఉన్నా. ఇప్పుడు ఈ కుంచులంతా ఇది వచ్చేసి పైన, ఇప్పుడు పట్టుకోండి, వచ్చి పైన ఇక్కడ ఒక పావు ఇంచు గ్యాప్ వదులుకుంటూ ఇలా కుంచులు అనేవి విడదీసుకుంటా సైడ్కి తోసుకుంటా వచ్చేసినాను. ఇప్పుడు ఈడ నేను మామూలుగా ఏం చేస్తాము, పిన్నులు వేస్తాము, కానీ ఇన్ని కుచ్చులు ఎట్లా పిన్నులతో సెట్ చేసేది, అందుకే సూది దారం ఎత్తుకొని కుట్టేస్తా ఉన్నా. మళ్ళీ ఆరాంగా ఇప్పేయచ్చు, ఒక చోట పట్టి కట్ చేసేసినామంటే దారం అంతా వచ్చేస్తుంది. అంటే ఇదే కుట్టేసుకోవాలన్నమాట. ఒకసారి పైకి, ఒకసారి కిందకి, ఒకసారి పైకి, ఒకసారి కిందకి, ఇలా లాస్ట్ వరకు వేసేసుకుంటాను. కుచ్చులన్నీ కవర్ అయ్యేలాగా సూది దారంతో అయితే కుట్టేస్తాను. మరి పైకి కూడా కాకుండా ఈ బార్డర్ చివర్లో ఇలా కుట్టేస్తాను. సో మొత్తం అయితే కుట్టేద్దాము. కుచ్చులన్నీ కరెక్ట్గా పెట్టుకుంటాను. అన్నిటికీ సేమ్ గ్యాప్ ఉండాలి, ఒకదానికి ఎక్కువ ఒకదానికి తక్కువ లేకుండా. అందుకనేసి నిదానంగా సెట్ చేసుకుంటా దాన్ని అయితే కుట్టేస్తా ఉన్నాను. ఇదైతే అయిపోయింది. ఇప్పుడు కింద అంచులు అనేవి నీట్గా సెట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి నేను కుంచులు ఎట్లు పెట్టిన వాటినే ఉంటాయి, ఒకసారి ఇలా అని చేస్తే ఉండిపోతున్నాయి. ఈడ కూడా పైన ఎట్లయితే మనం
విడదీసుకున్నామో కుంచులు, కింద కూడా సేమ్ అట్లనే విడదీసుకోవాలి. పైన ఎంత గ్యాప్ పెట్టినామో కింద ఇంకొంచెం ఎక్కువే వస్తుంది. ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ చేసేసుకోవచ్చు. నా దగ్గర ఆప్షన్ లేదు కాబట్టి నా హ్యాండే ఐరన్ హ్యాండ్ అయిపోయింది. ఇప్పుడు నీట్గా ఐరన్ చేసేసిన ఓన్లీ మై ఐరన్ హ్యాండ్తో. అంతే అంతే అయిపోయింది. ఇప్పుడు నా గొంతుకేమైపోయింది. ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టేద్దాము. దీన్ని పక్కన పెట్టేసి ఇంకొక శారీని అయితే మనం సెట్ చేసుకుందాము. దానికోసము రెండో శారీని అయితే తీసుకున్నానా. దీనికి కుంచులే రావు, బయట అయితే నీట్గా వస్తుంది. అందుకే దీన్ని ఈ బయట ఆప్షన్కి అయితే తీసుకున్నాను. ఇది ఉంది కదా, ఇది చివరి బార్డరు. ఇది లోపలికి పెట్టుకొని ఇలా కుంచులు పెడతా ఉన్నా, బయట కుంచులు. బార్డర్స్ అనేవి రెండు ఒకే పక్కకి రావాలా. ఇట్లా మళ్ళీ ఒకసారి సెట్ చేసుకుందాము, హెచ్చు తగ్గులు లేకుండా. ఇది బార్డర్ అనేది నీట్గా చూసుకుంటా ఇలా కొంచెం అన్నీ సెట్ చేసుకోవాలి. సెట్ చేసేసుకున్న తర్వాత దీన్ని కూడా నేను సూది దారంతోనే కుడతా ఉన్నా. ఎందుకని అడగద్దండి, నా దగ్గర పిన్నులు ఏం లేవు, ఉండేది 2 పిన్నులే. మళ్ళీ బయటకు ఒకటి, బొట్టు దగ్గర ఒకటి వేసుకునేదానికి కావాలి పిన్నులు అని చెప్పేసి పిన్నులు 2 పక్కన పెట్టేసి మిగిలినవన్నీ సూది దారం వేసి కుట్టేస్తా ఉన్నాను. సో ఇంకేం చేస్తాంలే, మనం ట్రై చేయాలనుకున్నప్పుడు చేసేయాలి. పిన్నులు లేవు, అది లేవు అనుకుంటే మళ్ళీ అది అట్లనే డిలే అవుతానే వస్తుంది. ఈ పక్క బయట వచ్చేసి మనకి పొడవు ఎంత కావాలో అంత పొడవు వచ్చేసి మనం సేమ్ ఇలాగే అంచులు కుంచులు పెట్టేసి, సో ఇది వచ్చేసి ఇలా ఉండాలి. ఇక్కడ ఒక పిన్ వేస్తా ఉన్నా, మళ్ళీ నాకు పిన్ కావాలన్నప్పుడు ఇప్పేస్తాను లాస్ట్లో. ఇది ఇలాగే ఉండాలని చెప్పేసి వేస్తా ఉన్నాను. అది కాసేపు ఉంటే అట్లనే సెట్ అవుతుంది, మళ్ళీ ఇప్పేస్తానులే లాస్ట్లో. ఎంత పొడవు కావాలో అంత పొడవు చూసుకొని ఇలా పెట్టేసుకోవాలి మొత్తం బయట. ఇంకా లాస్ట్లో కూడా ఈ లాస్ట్ అనమాట, అంటే మనం నడుము దగ్గర చెక్కుతాం కదా ఆ పార్ట్ ఇది. ఇటు సైడ్ ఎంత పొడవు అటు సైడ్ అంత పొడవు ఫుల్ మడిచేసుకొని సెంటర్లో గ్యాప్ అయితే వదిలేసినాను. ఇప్పుడు చీర కట్టడం అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నా. మనం కుంచులంతా ఇలా పెట్టేసుకొని ఇలా ఒక రౌండ్ తిప్పేసి, మనం ఆల్రెడీ కొలత పెట్టుకున్నాం కదా ఎంత కావాలో, దాన్ని అయితే చెక్కేద్దాము. శారీ మొత్తం చెక్కాలంటే కొంచెం పొట్ట ముందరకు వస్తుంది, ఏం పర్లేదు. ఇది అందులోనూ వెయిట్ కూడా ఎక్కువగానే ఉండదు. నేను 2 సార్లు అయితే ట్రై చేసినాను. ఒకసారి అయితే దుబ్బగా వచ్చేసింది, పొట్ట ఎంత కావాలో అంత, ఒక 7 months ప్రెగ్నెంట్ లాగా. మళ్ళీ రెండోసారి అయితే కట్టుకున్నా. శారీ ఎట్లా అది ఒకసారి మొత్తం నా నడుము చుట్టూనే ఉంది కదా, సో చుట్టూ అయితే ఇలా నీట్గా చెక్కేస్తా ఉన్నా. ఇంకా రెండో శారీ అయితే తీసేసుకుందాము. బయటని ఇలా వేసేసుకోవాలి.
ఇలా వేసేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం ఇదైపోయింది, సరి చేసుకుంటా ఉన్నా. ఇక్కడ బార్డర్ వచ్చలేదు, సో వెనక నుంచి తీసుకున్నప్పుడు ఇక్కడ బార్డర్ని అయితే ఇలా తీసేసుకుంటా ఉన్నా. ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని క్రాస్గా కుంచులు అనేవి పెట్టుకోవాలి. ఇక్కడ ఫ్రిల్స్ వస్తాయి కదా, ఇలా క్రాస్గా తీసుకోవాలి. చాలా అంటే చాలా క్రాస్గా వస్తుంది. ఈ కింద ఉండే బార్డరు పైకి వచ్చేస్తుంది, అంత క్రాస్గా తీసుకుంటూ రావాలి. ఫ్రిల్స్ నీట్గా రావాలంటే చాలా పైకి తీసుకోవాల్సి వస్తుంది. ఈ కింద బార్డర్ వచ్చి పైకి వచ్చేసింది. ఇక్కడ పైన నీట్గా పెట్టుకోవాలి ఫ్రిల్స్ అంతా. ఇలా బాగా నీట్గా తీసేసుకొని పైన ఒక పిన్ అనేది వేసేసుకోవాలి. కొంచెం స్ట్రాంగ్గా ఉండే పిన్ అయితే బెటర్, ఎందుకంటే ఊడిపోకుండా ఉంటే బెటర్. ఒక పిన్నుతోనే ఇంత శారీ వెయిట్ మోస్తుంది కదా, కాబట్టి కొంచెం స్ట్రాంగ్ పిన్ వేసేయడం బెటర్. ఇది ఓన్లీ ఫోటోషూట్కే కదా, ఫోటోషూట్కి అయితేనే బెటరు. 1 డే అంతా క్యారీ చేయాలంటే దోవల తీరిపోతుంది. ఏమంటే ఒక బెనిఫిట్ ఉండదు. సో నేను శారీ కట్టడం చెప్పడం మర్చిపోయా. ఇలా పైట కింద నుంచి ఇలా తీసేసుకొని ఇలా పక్కకి వేసేసుకోవాలన్నమాట. పైట తీసి ఈ పక్క హ్యాండ్కి వేసేసుకోవాలి, అంతే. సో ఇది కట్టడం వల్ల మనకి బెనిఫిట్ ఏమిటి అంటే, మన ఇంట్లో వాళ్ళు ఎవరు మనకి పని చెప్పరు. ఎందుకంటే పాపం 2 శారీలు మోస్తూ ఉండదే పాపం బిడ్డ, ఏం పని చెప్తాంలే అనేసి గమ్మున అయిపోతారు. సో అదొక బెనిఫిట్ ఉండదు మనకి. కాబట్టి ఏమైనా పండగలప్పుడు ఇలా కట్టేసుకొని గమ్మునే కూర్చునేస్తే ఏం పని చెప్పరు మనకి. మొత్తానికైతే రెడీ అయిపోయి వచ్చేసినాను. ఎలా ఉంది కామెంట్ చేయండి అబ్బా, ఎంత కష్టపడినాను దీనికోసం నేను. ఇక్కడ సైడ్ అప్పుడే ఇది లేదు కదా డిజైను, మళ్ళీ ఇంకొంచెం లోపలికి తీసేసిన. ఫుల్ శారీ నీట్గా వచ్చేసింది. ఇది రెండోసారి కట్టినా కూడా లైట్గా ఏమో కడుపు ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఏం పర్లేదు, 3rd మంతే నాకు. నేను ఇంత నీట్గా రెడీ అయ్యేసి వీడియో చేసుకుంటా ఉన్నాను. గాజులు కూడా వేసేసుకున్నా, మట్టి గాజులు. ఐ లైక్ మట్టి గాజులు, ఎంత బాగున్నాయో కదా. నా దగ్గర హెవీ జ్యువెలరీ ఉన్నా కూడా నాకు నచ్చదు వేసుకునేదానికి, అందుకే సింపుల్గా వేసుకున్నా. అవి ఎవరు మోసేవాళ్ళు అరగంట అయినా కూడా. రెడీ అయినా నిమ్మలంగా ఉండే భాగ్యం లేదబ్బా నాకు. నా కొడుకు ఒక పక్క సతాయిస్తా ఉన్నాడు. నేను ఇక్కడ రెడీ అయ్యేసి వీడియో తీసుకుంటా ఉంటే రిమోట్ ఎత్తుకొని వచ్చి పని చెప్తా ఉన్నాడు నాకు. టీవీ పెట్టమనేసి, బొమ్మలు పెట్టమని. ఒక్కటి కూడా బ్రేక్ అనేది రాకూడదు, మనకి మళ్ళీ పెట్టియాల్సిందే నేను. మీరైతే కామెంట్ చేయండి ఎలా ఉన్నాను. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం, అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. ఇంకేం చెప్పాలబ్బా, లైక్ మర్చిపోయినా కదా, లైక్ కూడా కొట్టండి. ఉంటాను, మళ్ళీ వస్తా. బాయ్ బాయ్.